తెలంగాణ విషయానికి వద్దాం నాగేశ్వర్ గారు. చాలా అంటే నియోజకవర్గాల అభ్యర్థులతో కూడా మీరు మాట్లాడే ఉంటారు, నేను మాట్లాడే ఉంటాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే తెలంగాణ నాయకులతో మనకు పరిచయాలు కొంచెం ఉంటాయి కాబట్టి. నాయకులతో కూడా పరిచయాలు తెలంగాణలో 17 ఎంపీ సీట్లు 170 ఎక్కువ కాబట్టి అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. అయితే ఇక్కడ 17లో 3 ప్రతి నియోజకవర్గంలో 3 అభ్యర్థులు చూసుకున్నా చాలా నియోజకవర్గాల్లో 3 అభ్యర్థులు కూడా ధీమాగా ఉన్నారు, మేమే గెలుస్తామని. ఒక 5-6 నియోజకవర్గాల్లో. ఇక మిగిలిన దాదాపు 15 నియోజకవర్గాల్లో ఫేస్ టు ఫేస్ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ధీమాగా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళకి నిజంగా ధీమా ఉందా లేకపోతే గంభీర్యం? అంటే ఇప్పుడు మీకు దేశంలో మీరు లెక్క తీస్తే మనం చర్చ ఏపీలో వైసీపీ టీడీపీ ధీమా ఉంది, అవును. దేశంలో కాంగ్రెస్ ధీమా ఉంది, బీజేపీ ధీమా ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ధీమా ఉంది. ధీమా లేని ఎవరు మీరు నేనే. అంతే. ప్రజలకు కూడా ధీమా లేదు, ఎవరు వస్తారు? ఎందుకు ఈ పని చేస్తారా అంటే మనకు రామాయణంలోకి వెళ్తే దొరుకుతుంది ఆన్సర్. ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఉంటుంది దేశంలో? ప్రతి పార్టీ మేమే గెలుస్తామని ఎందుకు అంటున్నారు అంటే ధీమా కాదు అది. దానికి ధీమా దోమా కాదు. దానికి అర్థం కావాలంటే రామాయణానికి వెళ్ళాలి. రామాయణ యుద్ధ కాలంలో రావణాసురుడు యుద్ధం చేస్తున్న సమయంలో ఒకరోజు యుద్ధం అయిపోయాక రాత్రి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. సడన్ గా ఆకాశంలో ఉరుములు ఉరుస్తుంటాయి, భూమి కంపించినంత ఆ వాతావరణం వస్తుంది. సో శ్రీరామచంద్రుడు అడుగుతారు విభీషణుని, ఏంటి విభీషణ ఇది అని అడిగితే విభీషణుడు ఏమీ లేదు ప్రభు, రావణాసురుడు మండోదరితో కలిసి నాట్యం చేస్తున్నాడు అంటారు. రాముల వారికి ఆశ్చర్యం వేస్తే నాట్యం చేయడం ఎందుకు ఈ సమయంలో? అసలు యుద్ధం చేసి అలసిపోయి ఉంటారు, రేపు తెల్లారి మళ్ళీ యుద్ధానికి వ్యూహాలన్నా రచించాలి, లేదంటే విశ్రాంతి తీసుకొని మళ్ళీ దిగునీకృతోత్సాహంతో రెడీ కావాలి. ఇది కాకుండా మళ్ళీ డాన్స్ చేయడం ఏంటి అని అంటే అప్పుడు విభీషణ్ చెప్తాడు, అది రాజనీతి మహాప్రభు. అది రాజనీతి. లంకావాసులకు ఒక విశ్వాసాన్ని కల్పించడం. నాకు రాముడు ఒక లెక్కన, వీళ్ళు వానర సైన్యం ఒక లెక్కన, నేను అసలు కేరు కూడా చేయవాలను, అసలు పట్టించుకోను అని లంకా ప్రజలు విశ్వాసం కల్పించారు. యుద్ధాన్ని చాలా లైట్ గా తీసుకున్నాక లెక్కన అని చెప్పి డాన్స్ చేసుకుంటూ కూర్చున్నాడు. అంటే లంకా వాసులు ఏమనుకుంటారు, మా రావణాసురుడు డాన్స్ చేసుకుంటున్నాడు, ఏమో కేరే కాదు ఇదో లెక్కే కాదు అనే ఉన్నాడు. లేకపోతే లంకా వాసులు తిరుగుబాటు చేస్తారు వానర సైన్యం తర్వాత. ఇప్పుడు ఒక్కసారి రావణాసురుడు పడిపోతున్నాడంటే లంకలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంటుంది అని. అంటే రావణాసురుని రాజనీతిని మీకు. అందువల్ల అన్ని పార్టీలు కూడా తమ క్యాడర్ నిలుపుకోవటానికి, తమ సపోర్ట్ బేస్ నిలుపుకోవటానికి మన దేశంలో ఏదో జరగబోతుందా? రామాయణ కాలం కాదు, ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రిజల్ట్ వస్తూనే ఉంది. రేవంత్ రెడ్డికి అవకాశం ఉందా లేదా, ముఖ్యమంత్రి అవుతారా కాదు, అలాంటి సందర్భంలో డీజీపీ వెళ్ళి బొకే ఇచ్చారు. అయితే పదవి పోయింది అనుకోండి, అది వేరే విషయం. అదే ఇంకొకటి మీకు ఇప్పుడు కేసీఆర్ మాకు 12 to 14 సీట్స్ వస్తారు అంటున్నారు. ఆడ ముందు కూర్చున్న మీడియా వాళ్ళు నవ్వారు, పార్టీ వాళ్ళు కూడా ఒక రకంగా నవ్వాపుకోలేక ఇచ్చారు, అసలు నవ్వాపుకోలేకపోయారు. అసలు 12 to 14 బీఆర్ఎస్ కనుక వస్తే భూకంపం వచ్చినట్టే అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. సో ఎవరే అంటే షర్మిల ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లో చెప్పినట్టే. కేసీఆర్ ప్రెస్ మీట్ లో అదే ప్రెస్ మీట్ లో అన్నారు ప్రధాని రేస్ లో కూడా ఉందని. ప్రధాని అడిగి ఇక్కడ 12 to 14 వస్తే ప్రధాని రేస్ లో చెప్పుకోవడం ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ కు 12 to 14 సీట్స్ వచ్చారంటే షర్మిల ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుందని నమ్మడమే అంతే. సో ఆ స్థాయిలో కూడా ఎందుకంటున్నాడు? వెరీ ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ కూడా ఎందుకు చేస్తానంటే రేపు ఎన్నికల తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిపి మేము గెలిచే వాళ్ళమే, ఏదో కుట్రలు కుతంత్రాలు జరిగాయి, మా ఓటమి కాదు ఇది, కుట్రల కుతంత్రాలతో గెలిచారని ఒక వాతావరణం. అదొకటి. రెండోది, ఓడిపోతామని చేతులు ఎత్తేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా. మన దేశంలో ఒక సైకాలజీ ఉంటుంది కదా, ఏ పాములో ఏ పుట్టలో ఏ పాము ఏమో ఎవరికి అవకాశం. ఎందుకంటే నా గుర్తు నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన రోజుల్లో 100 ఓట్లకి ఇండిపెండెంట్ కూడా కౌంటింగ్ సెంటర్ లో ఆశతో ఉన్నారు. అవును, నేను అడిగాను, అది నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఆశతో చూస్తే నాకే భయం వేసింది. నేను ఉండాలా, నేనో లేట్ గా పోయాను, వాళ్ళు Day 1 నుంచి కట్టలు కట్టేటప్పటి నుంచి ఉన్నారు. మరి మీకు ఏంటంటే ఏమో సార్ ఏం చెప్పలేము, ఏమవుతుందో ఊహించలేము. అంటే నమ్మకాలు ఎక్కువ కదా మన దగ్గర. ఇప్పుడు మన నాలాంటి కంటే ఇలాంటి మూఢనమ్మకాలు లేవు. అదృష్టాల మీద నమ్మను, ప్రజల బలం మీద నమ్ముతాను కనుక నేను ప్రశాంతంగా 4 గంటలకు వెళ్ళాడు. కౌంటింగ్ స్టార్ట్ అయ్యాయి, కట్టలు కట్టినాక నేను వెళ్ళే వరకు మీరు ఏం చెప్తున్నారు, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను సార్ కట్టాలండి. ఇంత కాగరికి ఎంత వచ్చినా వాళ్ళకి 300-400 ఓట్లు వచ్చినాయి. అంటే అలా ఉంటుంది ప్రజల నమ్మకాలు. అందులో రాజకీయ నాయకత్వానికి ఒక నరేటివ్ కూడా బిల్డ్ చేయాలి. రేపు ఓడిపోయినాక నరేటివ్ బిల్డ్ చేయాలి కదా. ఇది మా బలహీనతతో ఓడిపోలేదు, ప్రత్యర్థుల కుట్రలతో ఓడిపోయాలి.